సార్ మీరు నగర కమిషనర్గా ఉన్నప్పుడా హైదరాబాద్లో మత కల్లోలాలు చెలరేగింది? అవును. అసలు దానిని అదుపులోకి తీసుకురావడం అసలు ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలయ్యాయి ఆ మత కల్లోలాలు? అసలు అది హైదరాబాద్ నగర చరిత్రలోనే ఒక నెత్తుటి అధ్యాయం అని చెప్పుకోవచ్చు ఆ మత కల్లోలాలు. దానిని ఎలా అదుపులోకి తీసుకొచ్చారు? రాష్ట్రం అంతా కూడా ఉలిక్కి పడింది ఒక్కసారిగా. ఇది ఏమైందంటే ఇప్పుడు అద్వానీ రథయాత్ర మొదలుపెట్టారు కదండి. మొదలు పెడితే దేర్ వాజ్ కమ్యూనల్ ట్రబుల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఇక్కడ కూడా మన ఈ కమ్యూనల్ ట్రబుల్స్ ఎవ్రీబడి స్టార్టెడ్. అండ్ ఇక్కడ కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంది. దెర్ వాజ్ ఇప్పుడు అంతకుముందు కూడా కమ్యూనల్ ట్రబుల్స్ హైదరాబాద్కి నార్మల్గా ఉండి కమ్యూనల్ ట్రబుల్. అప్పటికి ఇంకా అది ఏమైందంటే నన్ను వేసే ముందు ఇద్దరు కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఉండేవారు. పుల్లన్న గారు ఒకరును జీజీ రావు గారు. ముందు పుల్లన్న గారు నేశారు మన చెన్నారెడ్డి గారు మినిస్టర్ రావుగానే. సో అది అప్పుడు ఈ ఆయన ఒక 2 months 3 months చేసిన వాళ్ళు కాదని సెలవు మీద వెళ్ళాడో మరి తీస్తారు ఏదో మనకు తెలియదు. తర్వాత జీజీ రావు వచ్చారు. వస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ ఒక 130 మర్డర్స్ అయినాయి. 130 మర్డర్స్, 130 పీపుల్ డైడ్. సో అప్పుడు నన్ను తీసుకొచ్చేసారు. అంటే అప్పుడు ఇంకా కంటిన్యూ జరుగుతూ ఉంది. సో లాస్ట్ మినిట్ ఈ చెన్నారెడ్డి గారు కన్సల్టెడ్ దిస్ పీపుల్ దట్ నేను ఎప్పుడు చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. మేము కొంతమంది అన్నారు నువ్వు ఒకసారి కనపడదు. అచ్చా నేను ఆయన కింద I was DCP traffic. I was DCP law and order under him. I was SP Vizag. Then I was DIG Hyderabad range. ఇలాగ ఆయన కింద 2 సార్లు చేశాడు కదా చీఫ్ మినిస్టర్, ఆయన తెలుసు. సో వై షుడ్ ఐ గో అండ్ ఐ విల్ నెవర్ రిక్వెస్టెడ్ ఇన్ మై లైఫ్ ఫర్ ఎనీ పోస్ట్ ఎనీ టైం. ఏ ఉద్యోగం ఇస్తే చేస్తాం అంతే, మనకి జీవితమే కదా ముఖ్యం, అంతే కదా. అందుకని ఐ నెవర్ సా హిమ్. సో one fine evening what happened, I was playing tennis. So కుమారస్వామి రెడ్డిని ఆయన పిఏ ఉండడు, ఆయన ఫోన్ చేసి వచ్చాడు. ఆయన కూడా టెన్నిస్కి, భాస్కర్ నిన్ను సెక్రటరీ దీని కింద కమిషనర్ కింద వేస్తున్నాం అని చెప్పి. ఓకే ఓకే అన్న. ఈ లోపల మా డీజీపీ గారు ప్రభాకర్ రావు ఉన్నాడు, ఆయన పైన పిలిచాడు. కింద మేము టెన్నిస్ ఆడుతున్నాం. పైన పిలిచి భాస్కర్ నిన్ను హోమ్ సెక్రటరీగా వేశారని. అంతకుముందు హోమ్ సెక్రటరీ ప్రిన్సిపల్ అది డీజీపీగా కమిషనర్గా వేయడానికి ఇంతకుముందు అప్పారావు గారు ఉండేవారు. అప్పుడు దెర్ వాజ్ అ ప్రాబ్లమ్, సంబడి ఎంటర్డ్ ఇన్ టు ది అసెంబ్లీ. అప్పుడు ఆయన తీశారు. ఆయన తీసినప్పుడు వాళ్ళందరూ మా చీఫ్ ఆఫీసర్లు అన్నారు, నువ్వే కదా కమిషనరు, డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్, డిప్యూటీ కమిషనర్ ట్రాఫిక్, నువ్వు రెడీ అయ్యాను. నేను జాయిన్ అవునబ్బా, ఈ చీఫ్ మినిస్టర్తో మనకు కుదరదు, తెల్లవారుజాము 4 గంటలకు రమ్మంటాడు, మన యొక్క టెంపర్మెంట్ కుదరదు, సో లెట్ సంబడి ఎల్స్ టేక్ ఓవర్ అంటే దట్స్ విజయరామరావు వాజ్ మేడ్ సెకండ్ టైం. సో దిస్ వాజ్ ద టైమ్ దే హ్యాడ్. దెన్ ఐ సెడ్ ఓకే లెట్స్ సీ అని, థ్యాంక్ యూ సార్ అని కిందకు వచ్చి మళ్ళీ టెన్నిస్ ఆడాను. అడిగారు ఏంటండి నువ్వు కమిషనర్కి వెళ్తున్నా టెన్నిస్ ఆడేసి తర్వాత చూసుకుందాం. దాని తర్వాత 4 days later I saw the CM in the airport. I took charge. So went into అది మామూలుగా వెళ్ళి, సో ఎవ్రీ ఈవినింగ్ వీ హ్యావ్ టు బ్రీఫ్ హిమ్. ఆయనకి నోట్ పంపించాలి, పెక్యులర్ కైండ్ ఆఫ్ మ్యాన్. దాని నోట్లో అందరూ ఎక్కడ ఫుల్ స్టాప్ ఇది ఉన్న ఏ తప్పు ఉండకూడదు, అంత మెటిక్యులస్గా చేసేవారు. సో ఈ హ్యాడ్ అ ఫీలింగ్ దట్ బికాజ్ మిగతా వాళ్ళు చెప్పేవారు అతను ఈ మాటలు విండు అదని ఇదని, నాది నేను చేస్తున్నా. ఒకసారి నోట్ పంపించాను, సో ప్రివెంటివ్ డిటెన్షన్లో 3 లోపల వేసేయాలని. ఎవరు ఇప్పుడు అసదుల్లా ఎంఐఎం వాళ్ళ ఫాదరు సలావుద్దీన్ ఓవైసీని, తర్వాత బీజేపీ నరేంద్ర, తర్వాత రెడ్డి గారు ఉన్నారు కదా
ఎమ్మెల్యే కూడా చేశారు, బద్దం బాలరెడ్డి గారు. బద్దం బాలరెడ్డి. వీళ్ళందరినీ సో ఏం చేశానంటే వీళ్ళకి ఎలా కాదని పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసి వేసాను, దానికి ఒక నోట్ పంపించాను. సో హీ డింట్ అగ్రీ. సో బట్ ఐ ఇష్యూడ్ ద ఆర్డర్ అండ్ సెంట్ సలావుద్దీన్ ఓవైసీని రాజమండ్రి పంపించారు. రాజమండ్రి జైలు దేర్ యాజ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఐ హ్యావ్ అ రైట్ టు కీప్ హిమ్ ఎనీవేర్ ఇన్ ఎనీ ఆఫ్ ది సెంట్రల్ జైల్స్. సో అందువల్ల ఈ హైదరాబాద్కి అక్కడి నుంచి ఇక్కడ తీసేస్తే ఇంకా ఈ మాట్లాడే కమ్యూనికేషన్ ఏముండదు కదా. సో ఈ వీళ్ళని పెట్టి నలుగురిని ప్రివెంటివ్ డిటెన్షన్ చేసి ఇంకా మళ్ళీ కర్ఫ్యూ అంటే ఇది చెన్నారెడ్డి గారిని పదవీచ్యుతులు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అది బాగా అసలు అది కాదు దట్ నో యాజ్ నథింగ్. జనార్దన్ రెడ్డి తర్వాత జనార్దన్ రెడ్డి గారు అయ్యారు ముఖ్యమంత్రి చేశారు అని ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి పీజేఆర్ చేయించారు, అతన్ని ముగించాలని. ఎవరిని? చెన్నారెడ్డి గారిని చేయించారు. అతన్ని బ్యాడ్ న్యూ దీంట్లోకి తీసుకురావాలని, ఇమేజ్కి తీసుకురావాలని వీళ్ళు అనుకోవడం. బట్ దట్ హస్ గాట్ నథింగ్ టు డూ. ఆ పీజేఆర్ ఆనెస్ట్లీ స్పీకింగ్, P. Janardhan Reddy did not have any following in the old city. Not a soul knew him. ఆయన ఎంతసేపు ఇక్కడ మీకు హైదరాబాదే. ఆ లోపల సిటీ లోపల నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను సలావుద్దీన్ సైద్ దే యూస్ టు రన్ ద రూస్ట్. ఇఫ్ యూ హ్యాడ్ అ క్వారల్ యూ హ్యాడ్ టు హ్యావ్ విత్ దెమ్. వీళ్ళు ఎవడండి, వీళ్ళు మా దగ్గర గన్మెన్లు అడిగి లోపలికి వెళ్ళేవారు. ఎక్కడ ఈ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉండి మాకు లోపలికి పంపించండి అని అంతా ఏం చేసింది కాదు. అది ఎట్లయిందంటే దే వాంటెడ్ టు రిమూవ్ చెన్నారెడ్డి ఆఫ్టర్ 1 year. ఎందుకంటే నాకు ఐ నో ది హిస్టరీ. ఆ చెన్నారెడ్డి గారు అయ్యే ముందు ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేశారండి, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఆయనే. అది విత్ ద కండిషన్ దట్ ఈ షుడ్ నాట్ కంటెస్ట్ ఎలక్షన్స్, that he must bring Congress party back to power. సో దాని మీద ఆ అండర్స్టాండింగ్ మీద ఆయనకి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ వాజ్ వెరీ వీక్. బట్ చెన్నారెడ్డి వాజ్ లక్కీ అనకండి, లేకపోతే బికాజ్ ఆఫ్ దిస్ తెలుగుదేశం మిస్డీడ్స్ అనండి, ఏదన్నా అండి, ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ వాళ్ళందరూ ఏమన్నారంటే అదేంటిది పాప వాడు తెచ్చాడు కదా, అట్లీస్ట్ 1 year ఆయన చీఫ్ మినిస్టర్గా పెట్టుకుందామని 1 year పెట్టారు. ఆ 1 year అవగానే వీళ్ళందరూ మరి మాకు ఆయన తీసేసి మళ్ళీ కాంగ్రెస్లో మీకు తెలుసు కదా ప్రతి ఒక్కొక్కరికి బయట 1 year 2 years 3 years ఓన్లీ వన్ మ్యాన్ హూ నెవర్ వర్డ్ హౌస్ జలగం వెంకటరావు గారు. మిగతా వాళ్ళందరూ 1.5 years 2 years మారుతూ ఉండేవారు. సో అది దట్ వాజ్ ద సిచ్యువేషన్. బట్ ఇది ఏంటంటే నేషనల్ లెవెల్లో ఎలా జరుగుతుందో అందువల్ల ఇక్కడ కూడా ఉంది. సో వన్స్ వీ స్టార్టెడ్ ఇంపోజింగ్ దిస్ harsh measures of putting these people behind bars and preventive detention which they do not like. సో ఆ లోపల ఈయన కూడా మారాడు. సో మనము ప్రివెంటివ్ అరెస్ట్ వాళ్ళని కేసులు అప్పుడు ఏం చేశానంటే ఒక స్పెషల్ సెల్ ఒకటి తయారు చేశాను, ఒక డీసీపీని ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ దీస్ కేసెస్. సో ఈ కేసెస్లో అక్యూస్ని మొత్తం అంతా అరెస్ట్ చేసి లోపల దోసేస్తే ఆటోమేటికలీ అది తగ్గిపోయింది. సో ఆ ఇనీషియల్లో అప్పుడు అందువల్ల అది కంట్రోల్ అయిపోయింది. అది కంట్రోల్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఎవరి దాకా ఎన్ని మర్డర్ దాకా అయింది వీళ్ళు లెవెల్లో వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోయి ఇక హైదరాబాద్ సిటీలో వీళ్ళు ఎంతమంది పొడుచుకున్నారో ఎంతమంది చేసుకున్నారో వీళ్ళది 65 వాళ్ళది 65 లెవెల్ స్కోర్ లెవెల్ అయిపోయిందంటే ఆగిపోయింది. సో చాలా దుర్మార్గాలు జరిగాయి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అందువల్ల కానీ ఏం చేసామంటే ఫస్ట్ టైం అంతకుముందు ఏం చేసామంటే కమ్యూనల్ ట్రబుల్ అనగానే అది అడిగిపోగానే కేసులన్నీ విత్డ్రా చేసేవారు. విత్డ్రా చేసేసేవారా? విత్డ్రా అన్ని గవర్నమెంట్లు మీరు రికార్డు చూసారంటే అన్ని గవర్నమెంట్లు ఇవన్నీ ఏదో పొలిటికల్ అని. ఐ సెడ్ నథింగ్ డూయింగ్. సో ఎవ్రీ కేస్ మస్ట్ బి ప్రాసిక్యూటెడ్.
సో అని ఈ డీసీపీ ఒకడు స్పెషల్ సెల్ ఒకటి తయారు చేసి ఇన్స్పెక్టర్లు చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే, నాకు ఆ సీడీలు గీడు ఛార్జ్షీట్ చేయాల్సిందే, ఐ విల్ నాట్. సో తర్వాత గవర్నమెంట్ కూడా ఎందుకు విత్డ్రా చేస్తారు సార్, ఇలాగా ప్రతిసారి కమ్యూనల్ ట్రబుల్ అయినప్పుడల్లా మీరు హిస్టరీ చూడండి, కమ్యూనల్ ట్రబుల్లో పొడుచుకుంటారు వాళ్ళందరినీ అక్యూస్ని, నో ఇదంతా పొలిటికల్ ఇది, అందుకని విత్డ్రా చేస్తారు అని విత్డ్రా చేశారు. దీనివల్ల అలా కంటిన్యూ అవుతుంది. అందుకని ఇలా కాదని ఆ ఛార్జ్షీట్ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళందరూ చేసినందువల్ల అది ఏమైంది, కొన్ని కేసుల్లో మేము వీ గాట్ అ కన్విక్షన్. ఫస్ట్ టైం కమ్యూనల్ ట్రబుల్లో కన్విక్షన్ దొరికింది, దట్ వాజ్ ద టైం. సో దాంతో ప్రజల్లో భయం వచ్చేసింది, అయ్యి బాబోయ్ అంటే ఇప్పుడు మామూలుగా వెళ్ళేవాడు కూడా ఆ రోజుల్లో ఏంటంటే ఊరికే అలాగా చాకు ఈ ఇటేపు వాళ్ళు అటు వాళ్ళకు కూర్చి, అందులో ఓల్డ్ సిటీలో వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఎట్ చాకుయింగ్, ఈ చిన్న కత్తి పెట్టి ఈ ఇక్కడ మెడల దగ్గర. సో సమ్ ఆఫ్ దిస్ ముస్లిం చాప్స్ ఆర్ వెరీ గుడ్ దట్, ఆ కత్తితో అలాగా. అంటే కొన్ని కేసులు నేను ఇన్వెస్టిగేట్ చేసిన పర్సనల్గా, ఏరా వాడు మామూలుగా వాడిని ఎందుకు చంపావంటే, సార్ అది గడ్డ ఉంది సార్ అందుకని చంపానని హిందువుడు అని వాడు. ఇది అవతలోడు ఏంటంటే అక్కడెక్కడో చెప్పారు అందువల్ల ఆడు హిందూ అని నేను ఇక్కడ పొడి చేశాను, ఇలా ఉండేదన్నమాట. దేర్ ఇస్ నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. వీడు హిందువుడు ఇట్లా వచ్చేస్తాడంటే ఈయన చంపేసారు వాళ్ళ. సో బట్ వెన్ వీ పిక్డ్ అప్ ద రియల్ అక్యూస్డ్ అండ్ దెన్ వాళ్ళు ప్రాసిక్యూట్ చేయగానే చాలా మటుకు తగ్గింది. సో దాంతో ఈ కమ్యూనల్ ట్రబుల్ తగ్గింది. సో అది ప్రివెంటివ్ డిటెన్షన్ వల్ల దీని ఇంపాక్ట్ నంబర్ 1. నంబర్ 2, ఫస్ట్ టైం we prosecuted cases and got them convicted in murder case, communal murder case, and we never withdrew cases. ఈ 3 వాటి వల్ల కమ్యూనల్ ట్రబుల్ అంతకుముందు మనకి హైదరాబాద్ వాజ్ నోన్ ఫర్ కమ్యూనల్ ట్రబుల్ కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.